ఓకే. నలుపు నెగిటివ్ అనుకున్నది ఒక కోణం అయితే, నలుపులోంచే వెలుగు అనేది వస్తుంది అన్నది ఇంకో కోణం. రైట్. గర్భం కూడా చీకటిగానే ఉంటుంది. మనం చీకటిని చూసి దయ్యాలు ఉన్నాయని భయపడతామా, చీకటిలో జీవం ఉందని ఆనందపడతామా అన్నది మనం తెలుసు, మనకున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి, మన లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని బట్టి దాన్ని యాక్సెస్ చేస్తాం. రైట్. ఏ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ గా అనిపిస్తుంది? గర్భం కూడా చీకటిగానే ఉంటుంది, కానీ అందులోంచి ఒక జీవం అనేది వస్తుంది. అలాగే అనంత తల్లి గర్భం కాకుండా, మానవ గర్భం కాకుండా అనంత గర్భం కూడా ఉంది. అందులో కూడా అంత చీకటిగానే ఉంటుంది, కానీ అందులోంచే విస్ఫోటం జరిగి 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 లైఫ్ అనేది క్రియేట్ అవుతుంది. రైట్. సో చీకటి అనగానే అది నెగిటివ్, అది డార్క్, అది భయము, ఇవన్నీ కాకుండా భయం అంటే ఏంటి? మనకు అక్కడ ఉన్న విషయం ఇంకా తెలియదు, దానికి మనం రెడీ లేము, తెలుసుకోవడానికి మనం రెడీ లేము, అందుకే భయం వేస్తుంది. ఎప్పుడైతే అక్కడ ఏదో విషయం ఉంది, దాన్ని నేను తెలుసుకోవడానికి రెడీ ఉన్నానో, తెలుసుకున్న తర్వాత ఇంకా భయమే ఉంది అందులో. కానీ మన ఫోర్స్ ఏంటో మనకు తెలుసు కదా, మనకి ఎంతో ఎంతో ఒక అవగాహన అయితే ఉంది కదా నా లోపల ఫోర్స్ ఎలా ఉంది అని. సో మనల్ని తట్టుకోవడమే, మనల్ని మనకే కష్టమో, అందుకే మనం దాన్ని కవర్ చేసుకుంటూ, మనం ఎంత మన దగ్గరికి వెళ్ళాలని తాపత్రయం ఉన్నా, మనం ఇంకా ఎదురు అవ్వట్లేదు అంటే, ఎక్కడో మన పవర్ ని చూసుకునే రెడీనెస్ కూడా మనకు లేదు. ఓకే. మనం ఇంకా ఈ బాధలు ఆ బాధలు, ఈ చిన్న చిన్న విషయాలకే మనం భయపడుతూ మనం ఆగిపోయి ఉంటే, మన లోపల ఉన్న అసలైన పవర్ ని మనం ఎలా చూసుకుంటాము?